హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో అదే ఫ్లేవర్తో అదే టేస్ట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, అలాగే తక్కువ స్పైసెస్తో పిల్లలు సైతం ఇష్టంగా తినేటట్టుగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియో చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం తీసుకునే నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా సరే బాయిల్ చేసుకునేటప్పుడు పొడి పొడిగా ఉండి ముద్ద అవ్వకుండా ఉండాలి, బ్రేక్ అవ్వకూడదు అనుకుంటే కనుక అది ఉడికించేటప్పుడు అందులోనే కేజీకి 4-5 అనాస పువ్వులు చొప్పున 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఆయిల్ సాల్ట్ ఉండటం వల్ల రైస్కి మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఫ్లేవర్ కోసం అనాస పువ్వు యూస్ చేస్తున్నాము. అలాగే బ్రేక్ అవ్వకుండా ఉండడం కోసం పొడి పొడిగా ఉండాలంటే కొద్దిగా ఆయిల్ని యూస్ చేసుకుంటే కనుక రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. తర్వాత ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, మనం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ కాబట్టి నచ్చిన వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని ముందు అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే ముక్కలకు కూడా సాల్ట్ అని పడుతుంది. తర్వాత 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోండి. వద్దనుకునే వారు స్కిప్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ని కొద్దిగా తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారిగా వేసేస్తే బ్రేక్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా తీసుకొని వేసుకొని కలుపుకోవడమే. ఇది మనకు కొంచెం తడి ఉందనుకుంటే కనుక, రైస్ తడి ఉందనుకుంటే కనుక ఒక ప్లేట్లో కానీ ఒక బౌల్లో కానీ తీసుకొని ఒక 5 మినిట్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఆ తడి కూడా పోయి రైస్ అనేది పొడి పొడిలాడుతూ బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇలా కొద్దిగా వేసుకొని కలుపుకొని సరిపడా సాల్ట్ వేసేసుకొని స్పైస్ తగ్గట్టుగా మిరియాల పొడి వేసుకోండి. మిరియాల పొడి స్కిప్ చేయొద్దు. మిరియాల పొడి వేయటం వల్ల మన రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా తక్కువ స్పైసెస్తో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తోనే అదే ఫ్లేవర్తో రెడీ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అని మీ వరకు